హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజైతే చిక్కుడుకాయ వేపుడు చేస్తున్నాను. ఇంకోండి చిక్కుడుకాయలు పెద్దవి ఉంటాయి కదండి, పిక్కలు అవి ఉండవు. ఇవి చిక్కుడుకాయ వేపుడు చేస్తున్నాను. దానికి ఇవ్వండి కొన్ని పల్లీలు తీసుకున్నాను, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఆయిల్ పోసి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను. ఇప్పుడు మనం చిక్కుడుకాయ ఫ్రై చేసుకుందాం అండి. ఈరోజు పక్కన రైస్ కూడా పెట్టాను. ఇవ్వండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా, మనం ఇప్పుడు ఇందులో పల్లీలు వేసుకున్నాం. పల్లీలు, వెల్లుల్లిపాయలు కూడా వేస్తాను. పక్కన రైస్ కూడా పెట్టాను పక్క స్టవ్ మీద. మీరేం కర్రీలు చేసుకుంటున్నారు? కామెంట్ బాక్స్లో చెప్పండి. మనం పల్లీలు వేగుతున్నాయి కదా, మనం మిగిలిన పోపు కూడా వేసేస్తాం. టమాటా స్టోర్ చేసుకున్నా బాగుంటుంది ఇది, కానీ ఇంకా వేపుడు చేస్తున్నాను అనమాట. టిఫిన్లు అయినాయా మీకు? టిఫిన్ చేశారా? వేగుతున్నాయి కదండి. ఇప్పుడు పల్లీలు అవి బాగా వేగిపోయాయి. నేను ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను. ప్రతి కూరలోనే పసుపు వేస్తానండి. పసుపు మంచిది మనం తినడానికి. చాలామంది పసుపు వాడరు. పసుపు యాంటీబయాటిక్ కూడా కదండి. పసుపు ఎంత మనం పాలలో వేసుకోవచ్చు, ఇలా ఫ్రైడ్లోనే, కూరలో నేనైతే ఎక్కువ వాడతాను. త్వరగా మగ్గిపోతాయండి ఈ చిక్కుడుకాయలు అటువంటి. దివ్య భోజనం చేస్తుందా నాయనబాబు? పెరుగన్నం పెట్టే దానికి తిన్నదా? తినలేదా? తినదు. దానికి నీటిలో కక్కలు కావాలంటుంది. ఇదిగోండి మొత్తం వేసేసి మనం కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టుకుంటే కొంచెం సాల్ట్ వేస్తాను, త్వరగా మగ్గుతుంది కదండి. కూర సరిపడే వేసేస్తానండి. వంట లేట్గా మొదలుపెట్టాను. టిఫిన్ కూడా ఏం చేయలేదు ఈరోజు. రస్కులు పెట్టాను అన్నమాట. మా నాన్నగారికి కూడా రస్కులు పెట్టాను. నేను కూడా కొంచెం కాఫీ అనిల్కి నాన్నబాబుకి ఇచ్చాను. ఇవాళ రస్కులే తిన్నాను. మనం మూత పెట్టుకున్నాండి. ఒక్క నిమిషాలు మూత పెట్టుకుంటే శుభ్రంగా మగ్గిపోతుంది. ఇవ్వండి దుంపలు కూడా తీసుకొచ్చాము, అరకిలో. ఇవి శుభ్రం రాత్రి అంతా నానేసాను. ఇప్పుడు ఇవి కూడా ఉడికిస్తాను. ఒకసారి మనం కలుపుకుందామండి. మనం కూడా కలుపుతాను. ఒకసారి నా వీడియోస్ చూస్తూ ఉండండి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మూత పెట్టుకున్నాం. ఇది బాగా ఫ్రై అయిపోయి దింపే ముందు మనం కొంచెం ధనియాల పౌడర్ అది వేసుకుందామండి. ఇంకా చిక్కుడుగా ఫ్రై చేసారా, మళ్ళీ ఎర్రదుంపలు ఉన్నాయి కదండి, అవి మళ్ళీ వీటికి ఉడకబెడతాను.
ఒకసారి మనం ఇదిగోండి చిక్కుడుకాయ మొత్తం గట్లకి తుమ్ములు వచ్చేస్తున్నాయి. ఇంకొంచెం వేగుతుంది కదా, ఇంకా కొంచెం వేగితే పక్కన అన్నం కూడా ఉడికిపోతుంది. తర్వాత కుక్కర్లో అవి దుంపలు పెడతాను. కుక్కర్ పెట్టేస్తే అవి తొందరగా ఉడికిపోతాయి. ఇందులో మనం కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాను. జీరా పౌడర్ అయినా ధనియాల పౌడర్ అయినా వేసుకున్నాను. ఇందులో మనం కొంచెం కరివేపాకు పౌడర్ వేస్తానండి. కారం వేయకుండా కొంచెం కరివేపాకు పౌడర్ వేసి, ఇదిగోండి కరివేపాకు పౌడర్ వేసాను. ఫ్రైల్లోకి ఏ పొడైనా వేసుకోవచ్చు, పల్లీ పౌడర్ కానీ నువ్వుల పౌడర్ కానీ. నా దగ్గర అయితే కరివేపాకు పౌడర్ ఉందని. ఒక 2 నిమిషాలు అయితే చిక్కుడుగా ఫ్రై అయిపోద్ది. ఇక్కడ రైస్ అయిపోతుంది. రైస్ కూడా మనం వాష్ చేసుకున్నాం. మేమైతే కుక్కర్ అన్నం తినమండి పెద్ద. ఎప్పుడైనా మా అమ్మాయి ఇస్తేనే వాచుకున్న రైసే తింటాం. కొంచెం ఉడకాలి. మూత పెట్టుకున్నాము. ఇది రెడీ అయిపోయింది చిక్కుడుకాయ ఫ్రై. కరివేపాకు పొడి వేసి చిక్కుడుకాయ ఫ్రై చేశాను. చాలా టేస్ట్గా ఉంది. ఇప్పుడు చూసాను, మళ్ళీ చూస్తాను. కొంచెం పొడి వేసాను కదా. చాలా బాగుందండి. చాలా బాగుంది. మీరు కూడా నచ్చితే ఇలా ఒకసారి చిక్కుడుకాయ ఫ్రై ఇలా పల్లీలు వేసుకుని కరివేపాకు కారం వేసుకుని కరివేపాకు పొడి వేసుకుని చేసుకోండి. మనం రైస్లో తింటే చాలా బాగుంటుంది. చారు పెట్టుకుని తింటే రైస్ కూడా ఉడికిపోతుంది. వాచ్ చేస్తాను. అన్నం గంజి వాచ్ చేసి 1 నిమిషం స్టవ్ మీద పెట్టాను. ఇదిగోండి ఫ్రై అయిపోయింది. మనం దింపేసుకుందాం. చాలా బాగుంది ఫ్రై. వాటర్ వేయకుండా కొద్దిసేపు ఎక్కువ, మరి కొన్ని పిక్కలు ఉన్నాయి కదండి చిక్కుడు పిక్కలు, అవి ఉడకడానికే టైం పట్టింది. చూసారు కదా, ఈరోజు అయితే నేను చిక్కుడుకాయ ఫ్రై చేసి రైస్ చేశాను. ఇప్పుడు ఈ దుంపలు కూడా కుక్కర్ పెడతాను. ఇవిగోండి దుంపలు కూడా కుక్కర్లో వేసాను. 1 గ్లాస్ నీళ్ళు పోసాను. ఇవి కూడా మనం ఒక 2 విజిల్స్ వచ్చాక మూత పెట్టుకుందామండి. విజిల్స్ వచ్చాక కుక్కర్ పెట్టుకుందాం. 2 సరిపోతాయి మనకి. ఇదిగోండి కుక్కర్ పెట్టాను కదా, విజిల్ వచ్చింది. ఇంకొకటి వస్తే మనం కట్టేసుకుందాం. స్టవ్ కట్టేస్తున్నాను. కట్టేసి ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత నేను ఒక చేసి చూపిస్తాను మీకు. మళ్ళీ చూపిస్తానండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే వర్షం పడుతుంది కదండి, పొద్దున్న నుంచి వర్షం పడుతుంది. అలా చల్లగా ఉన్నప్పుడు మనం మిరియాల చారు చేసుకుని మనం తీసుకుంటే చాలా మంచిది. జలుబు
గొంతు రొంప అలాంటివి ఉన్నప్పుడు మిరియాల చారు పెట్టుకోవాలి. ఇదిగోండి నేను మిరియాల చారుకి కావాల్సి ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక ఎల్లుల్లిపాయ తీసుకున్నాను. ఇవి మనం ఇప్పుడు ఈ దంచుకుందామండి. మెత్తగాని దంచుకుని తర్వాత చారు తాలింపు పెట్టుకుంది. ఇదిగోండి చారుకి ఎండుమిరపకాయలు, ఆవాలు, ఒక స్పూన్ ఆవాలు వేసి ఎండుమిర్చి వేసాను, కరివేపాకు. ఈ చారులోకి ముఖ్యంగా ఒక్క టమాటా చిన్న ముక్కలు చేసుకున్నాను, పసుపు. ఇప్పుడు ఇవి దంచేసుకుందాం. మనం మిరియాలు ఇవి వేసుకుని మనం ఫస్ట్ ఎత్తుకోండి. ఇవి దంచేసుకుందాం అన్నమాట. మిరియాల చారు కూడా మనం అప్పుడప్పుడు ఇలా వర్షం పడినప్పుడు, ఇంట్లో జ్వరం వచ్చినప్పుడు అలా ఉన్నప్పుడు మనం మిరియాల చారు పెట్టుకుని వేసుకుని తింటే దెబ్బకి ఎగిరిపోద్ది అన్నమాటండి. దగ్గు జలుబు అదిని. పొద్దున్నుంచి వర్షం పడుతుంది సరే అని చిక్కుడుకాయ ఫ్రై చేసి మిరియాల చారు పెడదామని పెడతాను అన్నమాట. ఇలా మొయ్యంగా మెద్దగా నూరెక్కదు. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేసేస్తున్నాను. ఇప్పుడు చింతపండు రసం కూడా తీసి పక్కన పెట్టేసుకున్నానండి. పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు పిసికి వాటర్ పక్కన పిసికేసి పెట్టేసుకున్నాను కదా. దాంట్లో పసుపు అది వేసుకుని మనం తాలింపు వేసేసుకోమండి. ఇదిగోండి ఇలా దంచేసుకోవాలన్నమాట. చూసారా ఇలా మొయ్యంగా దంచేసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెడతాను. ఇదిగోండి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. ఇదిగోండి ఆవాలు, ఎండుమిర్చి. ఇప్పుడు కరివేపాకు. ఇప్పుడు ఒక టమాటా. ఇందులో మనం కొంచెం పసుపు, సాల్ట్ వేసుకుని దాన్ని మెత్తగా టమాటా పేస్ట్ అయిపోయేలాగా సాల్ట్ వేసి ఒకసారి కలిపి చూసారా టమాటా అది మగ్గిపోయింది. ఇప్పుడు మనం చేసుకున్నాం కదా మిరియాల పౌడర్ దంచుకున్నాం కదండి, ఇది కూడా మనం ఇందులో వేసేసుకొని ఇది కొంచెంసేపు ఫ్రై చేసుకుని ఇప్పుడు చింతపండు నీళ్ళు వేసేసుకున్నాం. ఈరోజు మిరియాల చారు అయితే పెడుతున్నానండి. అప్పుడప్పుడు మనం కూడా మిరియాల చారు వర్షాకాలంలో పెట్టుకుంటే మంచిది. ఈరోజు అయితే నాన్నబాబుని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. అపాయింట్మెంట్ ఇచ్చారు. కాకినాడ సాయంత్రం 7 గంటలకు తీసుకెళ్తున్నాం. ఈరోజు మా నాన్నబాబుని తీసుకెళ్తున్నాం కాబట్టి మా మనమడికి స్వీట్ తయారు చేసి తీసుకెళ్తాను. మధ్యాహ్నం స్వీట్ చేస్తాను, నువ్వులని పల్లీలు లడ్డు చేస్తాను బెల్లం వేసి. వాడికి చాలా ఇష్టం. ఇది ఉండి ఇప్పుడు మనం చింతపండు నీళ్ళు వేసేసుకుంటాం. వేసాం కదండి. ఇప్పుడు మరిగాక మనం దింపేసుకోవాలి. ఇందులో మనం బెల్లం వేస్తాను. బెల్లం వేసుకోవాలా, ఎవరికి తీపిని బట్టి వేసుకోవడం. మేమైతే బెల్లం ఎక్కువ వేసుకుంటాను. చాలా బాగుంటుంది ఈ చారు. ఇదిగోండి పక్కన కుక్కర్ పెట్టాను రైస్. ఇక్కడ మిరియాల చారు చేస్తున్నాను. మనకి ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఒంటికి చాలా మంచిది అన్నమాట అండి. అల్లం, ధనియాలు కానీ, జీలకర్ర కానీ, మిరియాలు కానీ, వెల్లుల్లిపాయ కానీ మనకన్నీ కూడా ఆరోగ్యమైనవి. మనం ఈ చారు వేసుకుంటే మనం ఏం తిన్నా చక్కగా ఉంటుంది అన్నమాట. అప్పుడప్పుడు వర్షాలు పడినప్పుడు, జలుబు, ఒంట్లో బాగాలేనప్పుడు, నోరు ఏమి తినాలనిపించట్లేనప్పుడు చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈ చారు. ఇదిగోండి చారు మరిగిపోతుంది కదా. నేను ఒకసారి ఉప్పు చూసి స్టవ్ కట్టేసుకుందాం.
ఉప్పు పులుపు చక్కగా ధనియాలు అవి ఫ్లేవరు చాలా టేస్టీగా ఉందండి చారు. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్ అయితే మర్చిపోవద్దు, కామెంట్ కూడా చేయండి. ఈరోజైతే మిరియాల చారు, చిక్కుడుకాయ ఫ్రై. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో ముందుంటాను. ఇదిగోండి కూర పక్కన తీసి పెట్టేశాను. ఇవి దుంపలు 3 విజిల్స్ వచ్చినాయి. ఇవి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను చూసారా ముక్కలుగా. ఇప్పుడు ఇవి మనం ఏం చేద్దామంటే అండి, బెల్లం వేసి, ఇదిగోండి బెల్లం వేస్తున్నాను చూసారా. బెల్లం వేసాను కొంచెం. ఇది కరిగిన తర్వాత ఈ దుంపలు మనం ఇందులో వేసుకుంటే ఇంకా స్వీట్గా బాగుంటాయి అన్నమాట. తొక్క తీసేసుకోవచ్చు కానీ రావట్లేదు కదా, ఇంకా కొంచెం వస్తున్నాయి కొంచెం రావట్లేదు. అందుకు నేను ఇంకా అలాగే కట్ చేసి పెట్టేసాను. కొంతసేపు బెల్లం కొంచెం ఇలా జిగురు వచ్చేలాగా చూద్దాం. కొంచెం ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకుందాం, ఫ్లేవర్ బాగుంటుంది. ఇది ఇదేం పాకం పట్టది ఏం అవసరం లేదు, కొంచెం ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుందాం. ఇవి అవి వేసుకొని కొంచెం ఇలా కలుపుకొని కొంతసేపు ఇలా తిప్పుకుంటే ఇది హల్వా కూడా చేసుకోవచ్చు మనం. కొద్దిసేపు అలా ఉంచుదామండి. ఇలా బెల్లంలో వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. గట్టిగా కొంచెం తీపి ఉండట్లేదు ఇవి. ఇలా చేసాము ఫ్లేవర్తో బాగుంటుంది అన్నమాట. ఒక్క నిమిషం 2 నిమిషాలు కొంచెం ఈ దుంపకు పట్టుకునేదాకా పాకం మొత్తం ఈ దుంపకు పట్టేసుకుంటే మనకి సరిపోతుంది. ఇది ఇలా కూడా చాలా బాగుంటుంది. స్వీట్గా తినాలనుకుంటే మనం ఇలా కొంచెం బెల్లం వేసుకుని ఇలా దుంపలు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట అండి. చూసారు కదా, ఈరోజైతే నేను మా లంచ్లోకి కొంచెం స్వీట్ చేశాను. ఇదిగోండి చిక్కుడుకాయ ఫ్రై, రైస్ చూసారు కదా. దగ్గరికి వచ్చేసింది. నా వీడియోస్ చూస్తూ ఉండండి. లైక్ మట్టుకు మర్చిపోద్ది, లైక్ కొట్టండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎద్దుకోండి, బాగుందండి. స్వీట్గా అయిపోయింది, రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఈరోజైతే ఒక స్వీట్ తయారు చేశాను. సింపుల్ అండ్ టేస్టీగా ఉండే స్వీటు చిక్కుడుగా ఫ్రై చేసి రైస్ చేశాను. ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. కామెంట్ కూడా ఈ దుంపలో పాకం పెట్టాను కదా, కామెంట్ కూడా చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుంటాం.